ఉండదు. బైబిల్ గ్రంథం అంటేనే వాడికి ఇష్టం ఉండదు. కానీ బైబిల్ గ్రంథంలో 2 పుస్తకాలు అంటే వాడికి అస్సలే ఇష్టం ఉండదు. ఎందుకో చెప్పమంటారా? ఆ 2 పుస్తకాలు, ఒకటేమో ఆదికాండము, రెండోదేమో ప్రకటన గ్రంథం. ఆదికాండం ఎందుకు ఇష్టం ఉండదంటే వాడి యొక్క నిజస్వరూపం అంతా కూడా బయట పెట్టేటువంటి గ్రంథం ఆదికాండం. వాడు ఎలాంటి వాడో, ఎలాంటి అబద్ధికుడో, ఎలాంటి మోసగాడో, ఎలాంటి అన్యాయస్తుడో, ఎంత దారుణాతి దారుణమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వాడో వాడి స్వారూప్యం అంతటినీ కూడా తెలియపరిచేటువంటి గ్రంథం ఆదికాండం. కాబట్టి వాడి స్వారూప్యం చూపించేటువంటి గ్రంథం కనుక వాడికి ఆదికాండం అనేది ఏ విధంగా కూడా ఇష్టం ఉండదు. మరి ప్రకటన గ్రంథం అంటే ఎందుకు ఇష్టం ఉండదండి అని మీరు అనుకోవచ్చు. ప్రకటన గ్రంథం అంటే అస్సలే ఇష్టం ఉండదు అపవాదికి. ఎందుకంటే వాడి యొక్క అంతం అంతా కూడా రాయబడినటువంటి గ్రంథం అది. వాడు అంతం ఏ విధంగా ఉంటుందో అనుక్షణము కూడా జ్ఞాపకం చేసేటువంటి గ్రంథం కూడా ప్రకటన గ్రంథమే.